ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్దారుల అయితే ఈ కింది విషయాలు గుర్తుపెట్టుకోండి. జనవరి 1 నుండి ఫిబ్రవరి 28, 2026లోగా మీరు జీవించి ఉన్నట్లుగా మీ జీవన ప్రమాణ పత్రమును ఆన్లైన్లో మాత్రమే సమర్పించవలను. లేనిచో మార్చి తర్వాత మీ పెన్షన్ నిలిపివేయబడుతుంది. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ సమర్పిస్తే అవి విలువ లేనివి. ఎవరైనా డిసెంబర్ 31లోగా సబ్మిట్ చేసి ఉంటే మరలా ఇప్పుడు సబ్మిట్ చేయవలను. మీరు సమర్పించిన జీవన ప్రమాణ పత్రము మీ ట్రెజరీకి సమర్పించినట్లు ఉన్నదా లేదా అని తెలుసుకున్నటకు పత్రము ప్రింట్ కాపీలో కింది భాగంలో ఉన్న ఒక బాక్సులో మీరు పెన్షన్ పొందుతున్న ట్రెజరీ పేరు, ఊరు ఉంటుంది. గమనించండి. అలా లేకపోతే అనగా వేరే ట్రెజరీ పేరు ఉంటే మీరు వెంటనే మరలా మీ జీవన ప్రమాణ పత్రమును సరైన వివరాలతో సమర్పించండి. ఎందుకంటే అలా తప్పుడు ట్రెజరీ పేరు ఉంటే మీ పెన్షన్ నిలిపివేస్తారు. సాధారణంగా ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి పెన్షన్ బదిలీ చేయించుకున్న వారికి ఈ ఇబ్బంది వస్తుంది. అలాగే మీరు మీ జీవన ప్రమాణ పత్రం సమర్పించినప్పుడు డిస్క్లైమర్లో ఆధార్ మిస్ మ్యాచ్ అని వస్తే అప్పుడు కూడా మరలా సరైన ఆధార్ నెంబర్ను ఉపయోగించి జీవన ప్రమాణ పత్రము సమర్పించండి. చాలామంది పెన్షనర్లు తమ ట్రెజరీకి వెళ్ళి అక్కడ మాత్రమే తమ జీవన ప్రమాణ పత్రం సమర్పిస్తే పెన్షన్ ఆగిపోదు అని అనుకుంటున్నారు. ఇది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే మీరు ఉన్న ప్రదేశం నుంచి కానీ, జిల్లాలో ఎక్కడి నుంచి కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడి నుండి అయినా కూడా మీ జీవన ప్రమాణ పత్రాన్ని ఆన్లైన్లో సమర్పించవచ్చును. విదేశాలలో ప్రస్తుతం ఉంటుండి ఆన్లైన్లో వారు కూడా బయోమెట్రిక్ విధానములో లేదా ముఖ ఆధారిత విధానములో లేదా ఐరిస్ ఆధారిత విధానంలో తమ జీవన ప్రమాణ పత్రమును ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చును. ట్రెజరీ వారు తరువాత దానిని జీవన ప్రమాణ పోర్టల్ నుండి గ్రహించి అది సరిగా ఉన్నదా లేదా అని పరిశీలించి సరిగా ఉంటే అప్రూవ్డ్ అని చేస్తారు, లేదా తప్పుగా ఉంటే రిజెక్ట్ చేస్తారు. అయితే తమ జీవన ప్రమాణ పత్రం అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని తెలుసుకోవడానికి జీవన ప్రమాణ పత్రమును ట్రెజరీ వారు ఆమోదించిన తర్వాత జీవన ప్రమాణ పోర్టల్లో అప్డేట్ అయిన తర్వాత మరలా మీ జీవన ప్రమాణ పత్ర ఐడిని ఆ రోజు ఇచ్చిన ఫోన్కు వచ్చే ఓటీపీని ఉపయోగించి మరలా జీవన ప్రమాణ పత్రమును డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవలను. జీవన ప్రమాణ పత్రాన్ని జీవన ప్రమాణ పోర్టల్ నుండి ఎన్నిసార్లైనా డౌన్లోడ్ చేసుకోవచ్చును. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మనకు కావలసినవి సబ్మిట్ చేసిన జీవన ప్రమాణ పత్రంలో ఉన్నటువంటి జీవన ప్రమాణ పత్ర ఐడి మరియు ఆ రోజు మనము ఓటీపీ గ్రూప్ ఇచ్చిన ఫోను, ఈ రెండు ఉంటే ఎన్నిసార్లైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం విదేశాలలో ఉండి జీవన ప్రమాణ పత్రం సమర్పించలేని వారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తమ జీవన ప్రమాణ పత్రమును ఆన్లైన్లో సమర్పించి ఆ పేపర్ను తీసుకెళ్ళి తమ ట్రెజరీ అధికారులకు ప్రత్యక్షంగా సమర్పించవలను.
వారు అప్పుడు దానిని అంగీకరించి పెన్షన్ మంజూరును తిరిగి కొనసాగిస్తారు. అంతవరకు ఏమైనా నిలిపివేయబడిన పెన్షన్ ఉంటే తమ బకాయిలు సహా అంతా కూడా మంజూరు చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి. తమ అకౌంట్ల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ క్రైమ్ చేసేవారు. కాబట్టి జీవన ప్రమాణ పత్రం సమర్పించేటప్పుడు కొత్త వారికి కానీ లేదా తెలియని వారికి కానీ తమ ఓటీపీలు చెప్పి మోసపోవద్దని తెలియజేస్తున్నాము. జీవన ప్రమాణ పత్రం సమర్పించుటకు అవసరమైనవి మన సరైన ఆధార్ సంఖ్య, ఓటీపీ కొరకు రీఛార్జ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి మన మొబైల్ ఫోను, మన పీపీఓ సంఖ్య, పీపీఓ ఐడి కాదు, పీపీఓ సంఖ్య, మరియు మన పెన్షన్ జమ అయ్యే బ్యాంకు ఖాతా సంఖ్య, మనకు పెన్షన్ మంజూరు చేస్తున్నటువంటి ట్రెజరీ పేరు, ఊరు. ఎందుకంటే కొన్నిసార్లు ఊరు పేరు కూడా 2 చోట్ల ఉండడం వలన తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇంటర్నెట్ సెంటర్లో చేసేవారికి సరైన అవగాహన లేకపోతే అలా జరుగుతుంది. ఉదాహరణకు గూడూరు మా ట్రెజరీ అని చెప్పామనుకోండి, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు, నెల్లూరు జిల్లాలో కూడా గూడూరు ఉంది. కానీ కర్నూలు జిల్లాలో ఉండే గూడూరు ఆన్లైన్లో కోడుమూర్@గూడూరు అని ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు అని మాత్రమే ఉంటుంది. మనము తప్పుగా నమోదు చేస్తే పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే మనము ఆన్లైన్లో సబ్మిట్ చేసిన జీవన ప్రమాణ పత్ర కాపీని మనము ట్రెజరీకి వెళ్ళి సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారులు ఆన్లైన్లో వారే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటారు. ఆన్లైన్లో తప్పులు లేకుండా సమర్పిస్తే సరిపోతుంది. మరొక్కసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు 2026 సంవత్సరానికి తమ జీవన ప్రమాణ పత్రము సమర్పించుటకు చివరి తేదీ ఫిబ్రవరి 28, 2026. ఇది ఆ రోజు అర్ధరాత్రి 12లోగా కూడా చేయవచ్చును. ఇంకా ఎవరైనా వేలిముద్ర ద్వారా కానీ, ముఖ ఆధారిత పద్ధతిలో కానీ, కంటి చూపు గుర్తింపు ద్వారా కానీ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించలేకపోయినట్లయితే, అంటే అనారోగ్య కారణాల వల్ల కానీ ఏదైనా కానీ, అంటే వేలిముద్రలు పడకపోవచ్చు, కంటి చూపు మారడం వలన ఐరిస్ స్కాన్ జరగకపోవచ్చు, ముఖము కూడా ముడతలు పడి ఉండి రెప్పలు కొట్టలేకపోవడం వలన ముఖ ఆధారిత పద్ధతిలో కూడా పత్రము జనరేట్ కాకపోవచ్చు. అటువంటి ఇబ్బందులు ఉన్నవారు తమ పెన్షన్ పొందే ట్రెజరీకి వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేస్తే వారు తమ సిబ్బందిని ఇంటికి పంపించి కానీ ధృవీకరించుకుంటారు. లేదా వీడియో కాల్లో కూడా ధృవీకరించుకొని పెన్షన్ మంజూరుని కొనసాగించే అవకాశం ఉంది. కనుక ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఇంకా ఇంటి నుండి బయటకు రాలేని అనారోగ్యంతో ఉన్నవారు లేదా దివ్యాంగులు, ఇటువంటి వారు తమ ట్రెజరీ వారికి ఆ విషయం తెలియజేస్తే వారి సిబ్బందిని పంపించగలరు. అలాగే ఇంటర్నెట్ సెంటర్లో వారు కూడా కొంతమంది ఇంటికి వచ్చి జీవన ప్రమాణ పత్రాన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రతి చోట కూడా పింఛన్దారుల సంఘాలు ఉన్నాయి. వారికి మీరు ఈ ఇబ్బందిని తెలియజేస్తే వారు తమలో ఎవరో ఒకరిని మీ ఇంటికి పంపించి మీ జీవన ప్రమాణ పత్రాన్ని మీ ఇంటి వద్దనే సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఎటువంటి ఆందోళన ఉండకుండా
మీ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించి మీ పింఛన్ మంజూరుని కొనసాగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లు మీ బాలకృష్ణయ్య. నా ఫోన్ నంబరు 9441528049. ఏమైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబరుకు మీరు కాల్ చేయవచ్చును. ధన్యవాదములు.